ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. రాజేంద్ర ప్రసాద్ గారితో నేను 3 ఫిలిమ్స్ చేశానండి. ఒకటి లవ్లీ, తర్వాత బుర్ర కథ, శమంతకమని, ఆయనతో ఒక ట్రావెల్. సాయి గురించి చెప్పాలంటే నేను సాయి వీడియోస్ చూశాను. సాయి సినిమా ఆదిత్య మ్యూజిక్ అంటే కొత్తగా అక్కర్లా, నా సాంగ్స్ అన్ని ఆదిత్య మ్యూజిక్ లో ఎన్నో మిలియన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. సో బాలరెడ్డి గారు సార్ మళ్ళీ మనం చేయాలి. చాలా గట్స్ కావాలి. అండ్ చూస్తుంటే అర్థమైపోతుంది, గెస్ట్ కింద రాలేదు, వీళ్ళందరూ ఫ్రెండ్, అందరూ తెలిసిన వాళ్ళే. సో ఒక మెంబర్ లాగానే వచ్చాను. సో థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. టీజర్ చూశాను, చాలా బాగుంది, చాలా గ్రాండ్గా ఉంది. విజువల్స్ చెప్పక్కర్లేదు, బాలరెడ్డి గారు చించేస్తారు, ఎందుకంటే నేను ఆయన కీస్ మార్కాన్ కలిసి పనిచేసాం. సో ఆయన నన్ను చాలా అద్భుతంగా చూపించారు ఆ సినిమాలో. సో ఇప్పటికీ నాకు చాలామంది సార్ తీస్ మార్కాన్లో మీ లుక్ చాలా బాగుంటుంది అంటున్నారు. దానికి కారణం బాలరెడ్డి గారు. సార్ మళ్ళీ మనం చేయాలి. సో థ్యాంక్ యూ. అండ్ అలానే ఇంత గ్రాండ్గా ఇంత గట్సీగా చేసిన ప్రొడ్యూసర్ వేణు గారికి నా అప్రిషియేషన్. ఎందుకంటే చాలా గట్స్ కావాలి. అండ్ చూస్తుంటే అర్థమైపోతుంది, విజువల్స్ కానీ ఆర్టిస్టులు కానీ ఇంతమంది సీనియర్ ఆర్టిస్టులు అందరినీ పెట్టి ఇంత గ్రాండ్గా ఇంత మంచి టెక్నీషియన్స్తో తీస్తున్నారు. సో ఐ అప్రిషియేట్ హిమ్. సార్ కంగ్రాచులేషన్స్ వేణు గారు. అండ్ ఇంకా మీరు ఇంకా చాలా మంచి సినిమాలు తీయాలి. అలానే రమేష్ గారి గురించి కూడా అర్థమైపోయింది నాకు, ఆయన ఎంత మంచి డైరెక్టర్. ఎందుకంటే ఇందాక రోహిణి మ్యామ్ ఆవిడతో నేను కలిసి అతిథి దేవో భవ అని ఒక సినిమా చేశానండి. సో ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ప్రతి సీన్ ఆవిడ ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు. అంత మంచి సీనియర్ ఆర్టిస్ట్ని కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. సో ఆవిడ కూడా ఆవిడ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తుంటే అర్థమైపోయింది ఈ సినిమా ఎలా వచ్చిందని. నేను కొత్తగా నేనేం సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదు. సో రోహిణి మ్యామ్కి, అలాగే ఎంతోమంది, రాజేంద్ర ప్రసాద్ గారితో నేను 3 ఫిలిమ్స్ చేశానండి. ఒకటి లవ్లీ, తర్వాత బుర్ర కథ, శమంతకమని, ఆయనతో ఒక ట్రావెల్, అలాగే కృష్ణుడు గారితో, ఇలాగే ఇక్కడ ఉండే వాళ్ళు ఆల్మోస్ట్ అందరితోనూ నేను ఒక ట్రావెల్ ఉంది నాకు. సో సాయి గురించి చెప్పాలంటే నేను సాయి వీడియోస్ చూశాను, సాయి సినిమాలు కూడా చూసాను. తను చెప్పిన అవికతో కూడా తను ఒక సినిమా చేశాడు, పాప్కార్న్. ఆ సినిమా కూడా నేను చూశాను, అవిక నాకు పంపించింది అప్పట్లో. సో తను చాలా ఎనర్జెటిక్గా చేస్తాడు అండ్ చాలా మంచి డాన్సర్స్ చేస్తాడు. ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. హీ హాస్ ఎ గ్రేట్ ఫ్యూచర్ ఆబ్వియస్లీ. సో ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మొత్తం టీమ్కి కంగ్రాచులేషన్స్. అండ్ తప్పకుండా ఇది టీజరే కాబట్టి సాంగ్స్ చరణ్ గారు సో సాంగ్స్ గురించి చెప్తున్నారనే వినలేదు. సో అర్థమైపోయింది, చాలా బాగుండబోతుందని ఆడియో. సో ఆదిత్య మ్యూజిక్ అంటే కొత్తగా అక్కర్లా, నా సాంగ్స్ అన్ని ఆదిత్య మ్యూజిక్లో ఎన్నో మిలియన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. సో ద్వారా మ్యూజిక్ రిలీజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా ముందుకు వెళ్ళిపోతుంది. సో ఐ విష్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ సబ్జెక్ట్ చెప్పగానే చాలా ఎక్సైటింగ్గా అనిపించిన విషయం, ఎందుకంటే ఒకటి నేనేమో ఈ భాష మాట్లాడగలను అని ఒక ధైర్యంతోనూ నేను మాట్లాడించేస్తాను అని చెప్పేసి అన్నారు. అది కాకుండాను రాజేంద్ర ప్రసాద్ గారితోనూ యాక్ట్ చేయగలిగాం అనడం అది ఒక విషయం. కానీ ఆయనతో అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉండడం అనమాట. సో ఆయన పక్కన నించుంటే ఇంకొక వేరే ఆర్టిస్ట్ కనపడరు యాక్చువల్గా. అదొక ఛాలెంజింగ్గా ఉంటుంది. ఆయన పర్ఫార్మెన్సెస్ అంత స్ట్రాంగ్ పర్ఫార్మరు. ఆయనతో కలిసి ఇట్లాంటి ఒక సబ్జెక్టు చేయగలగడం అనేది చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. అలాగే ఇందులోకి వచ్చిన తర్వాత ఈ లగ్గం అనే ఈ సబ్జెక్ట్ మన అందరి ఇళ్లలో మనం ఎప్పుడైనా ఫీల్ అయ్యే విషయం అన్నమాట. ఇది మనకి జరిగి ఉంటుంది. మన ఆడపడుచుల్ని ఇంటి నుంచి పంపించేటప్పుడు మనం ఇలాగే ఫీల్ అయ్యి ఉంటాము. ఎందుకంటే ఈ లగ్గంలో ఉన్న అన్ని ఎమోషన్స్ చాలా స్వచ్ఛమైన ఎమోషన్స్. ఆ స్వచ్ఛమైన కొలంలోకి కొంతమంది రాళ్ళు ఎప్పుడు విసురుతూనే ఉంటారు కదా. రాళ్ళు ఎవరు విసురుతారని ఇప్పుడు చెప్పను, కానీ వాటన్నిటినీ భరించుకుంటూ ఒక ఆడపడుచు, ఒక ఆడపిల్ల ఎట్లాంటి విషయాన్ని తను ముందుకు తీసుకెళ్తుంది అన్నదన్నమాట. అది ఆ మాటల్లోనూ, ముఖ్యంగా ఆయన రైటింగ్, ఆయన డైలాగ్స్ అన్నమాట, అంత పవర్ఫుల్ డైలాగ్స్, చాలా సింపుల్గా ఉంటాయి. యాక్చువల్గా రమేష్ గారేమో ఆయనకే ఎదిగిన కొడుకులు ఉన్నారనమాట. చాలా పిక్చర్స్ అన్నీ డైరెక్ట్ చేశారు. హీజ్ ఎ బిగ్ రైటర్. కానీ ఆయనలో ఒక ఇన్నసెన్స్ ఉంటుంది. ఒక కళాకారుడికి అదే చాలా ముఖ్యమైన ఒక విషయం. మనం ఎంత ఏజ్ అయినా కూడా, లేకపోతే ఎంత అనుభవం వచ్చేసినా కూడా ఒక ఇన్నసెన్స్ తోటి చేయడం అనేది, ఆ ఇన్నసెన్స్ని ఆయన రీటైన్ చేసుకున్నారు. అలాగే ఇందులో ఆయన రాసిన మాటలు,
ఒక సీన్ అయితేనేమో మేము చేస్తూ చేస్తూ అలాగే చేస్తూనే ఉన్నాము, ఆయన కట్ చేయలేదు. రాజేంద్ర ప్రసాద్ గారు నేను అట్లాగా ఇంప్రవైజేషన్ అంటారు ఒక్కొక్కసారి. యాక్టర్స్ ఏమో మేము ఇన్స్టిట్యూట్స్లోని అక్కడ ఇక్కడ చెప్పిస్తూ ఉంటారు కదా, ఇంప్రవైజేషన్ అని ఒక సీన్. అట్లా ఇంప్రవైజ్ చేసుకుంటూ ఆ సీన్ను చేస్తూనే ఉంటే బాలాగారేమో అట్లాగా రోల్ చేస్తూనే ఉన్నారు, ఆయన కట్ చెప్పలేదు. మా ఇద్దరు కళ్ళమట నీళ్లు. సో ఆ ఎమోషన్ని తీసుకురాగలిగారు అంటే దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆయన మాటలు, ఆయన కథ. ఆ బేస్ లేకపోతే మేము ఎంత కష్టపడినా సరే మీకు అది చేర్చగలిగే ఒక ఎమోషన్ని మేము తీసుకురాగలగడం అనేది ఒక రైటింగ్ అన్నమాట. అదే చాలా మంచి పునాది ఈ పిక్చర్కి. సో ఇట్లాంటి ఒక పిక్చర్ తోటి ఎప్పుడూ మీ ముందుకు రావడం అనేది నాకు ఎప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఒక్కొక్కసారి నేను బాగా చేశాను అంటే అది బాగా చేయడానికి వెనక అంత మంచి రైటింగ్ ఉండాలి, అది బాగా ట్రాన్స్ఫర్ చేయగలిగే ఒక డైరెక్టర్ కూడా ఉండాలన్నమాట. అలాగా మాకందరికీ అట్లాగా ఒక పాట అయితే ఇంకా వేయలేదు, ఆ పాట మేము చేస్తున్నప్పుడే అందరూ నిజంగానే ఏడు చేసామన్నమాట. ఆ లిరిక్స్ రమేష్ గారే రాశారనుకున్నాను, కానీ మీరిద్దరూ కలిసి రాశారని ఇప్పుడే చెప్పారనమాట. ఆ లిరిక్స్ ఇంకెప్పటికీ మన మనసుల్లో హత్తుకుపోయేలాంటి లిరిక్స్ అన్నమాట. ఒక ఆడపిల్లని మనం ఇంటి నుంచి పంపిస్తున్నప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం అనేది. ఇలాంటి విషయాలు ఉన్న ఈ లగ్గం అనే పిక్చరు చాలా స్పెషల్ మనకి. ఎందుకంటే మనం చాలా పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాము. కొన్ని పిక్చర్స్ మన జీవితంలో ఉందే అని అనుకుని చూస్తాం కదా. మనం కుటుంబాలను తీసుకువెళ్తాము, మనం ఫ్రెండ్స్తో కూడా వెళతాము, అత్తమామలతో వెళతాము. అలా వెళ్ళగలిగే ఒక కథ ఇది. అందులో ఒక పార్ట్గా నేను ఉండగలగడం అనేది నాకు చాలా చాలా సంతోషం. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారిని చాలా మిస్ అవుతున్నాను ఇక్కడ. ఎందుకంటే మేము చేసేటప్పుడు మా ఇద్దరికి ఒక చిన్న పోటీ ఉండింది. అది డెఫినెట్ కదా, ఒక ఆర్టిస్ట్కిని. బట్ అది డెఫినెట్గా ఈ కథని స్ట్రెంగ్థన్ చేయడానికి ఉండే పోటీ తప్ప మిగతా ఏమీ కాదు. నేనే ఒక సీన్ చూసినప్పుడేమో నాకే చాలా ఎమోషనల్గా అనిపించిన సీన్స్ 2-3 ఉన్నాయి ఇందులోనూ. అవన్నీ ఇప్పుడు చెప్తేనేమో ఇంకా మీకు కథ అంతా చెప్పేసినట్టు అయిపోతుంది. నేను ఇంత అందంగా సమీప కాలంలోని ఏ పిక్చర్లోనూ కనిపించుండను. ఈ పిక్చర్లో నేనే చెప్తున్నాను చాలా అందంగా కనిపిస్తాను మీకు. దానికి కారణం ఏమిటంటే మా బాలారెడ్డి అన్నమాట. ఆయనేమో చాలా కరెక్ట్గా యాంగిల్స్ చూస్ చేయడం కానీ, ఇలా రండి, ఇక్కడి నుంచోండి, ఇలా చూడండి. నేనేమో ఆ లైటింగ్లో నన్ను నేను చూసి అనుకున్నాను అనమాట, ఇంత బాగుంటానా నేను అని. చాలా థ్యాంక్స్ అండి. అండ్ పేరున చెప్పాలంటే మేమందరూ అంటే ఒక్కొక్క సినిమా కూడా మనం కష్టపడే చేస్తాము, అది కష్టపడకుండా ఎవ్వరము చెయ్యము. అది ప్రేక్షకులకి నచ్చాలి. అలాంటి ఒక పిక్చర్ అన్నమాట. నిజంగానే ఈ పిక్చర్ మీకు అందరికీ గుర్తుపోయి ఉండేటట్టు చేసిందే అన్న. థ్యాంక్ యూ సో మచ్ మా.